చెప్పండి చెప్పండి. రాష్ట్రాలు కొంతలో కొంత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం లేదా ప్రజలకి? మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నాము, పెన్షన్లు 4,000 ఇస్తున్నాము అని మీరు, లేకపోతే ఇక్కడ రైతు బంధు ఇస్తున్నామని వీరు, లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఇంకొకటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాదు కదా. ఇది మోయలేని భారం. ఇది మోయలేని భారం వచ్చినప్పుడు కొంత రాష్ట్రాలు తగ్గించుకుంటే ఆ పెరిగే నిత్యావసర వస్తువుల ధరలు కొంత ఆగుతాయి కదా. అది నా పాయింట్. ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్. ఎగ్జాక్ట్లీ సార్. నో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. Cascading, ఒక ఆయిల్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. సో ఒకసారి పెట్రోల్ పెరిగితే ఆ ఒక్కదాని మీద అది పలు రకాలుగా ఎక్కుతూ పోతూ ఉంటుంది. ఫైనల్గా రూపాయి అనేది దాదాపు 100 రూపాయలు కూడా చేరొచ్చు లాస్ట్కి. సో ఆ క్యాస్కేడ్ అవుతూ వస్తుంది. సో ఖచ్చితంగా ఇది ప్రజల మీద భారం. కాకపోతే ఇక్కడ మా రాజకీయంగా నేను చెప్పిన పాయింట్, ఎందుకంటే ఇది ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటికల్. ఇందా కాంగ్రెస్ వాళ్ళు చాలా క్యాజువల్గా మేము ఇప్పుడు తగ్గించామన్నారు. అవగాహన ఉండి చెప్పారు, లేక చెప్పాను వెళ్ళి, కానీ ఆ ఆయిల్ బాండ్ మన దాకా తిరుగుతున్నారు. ఇంకా మన్మోహన్ సింగ్ గారు అప్పుడు వాల్యూ ఒక్క క్షణం ఉండండి సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ మాట్లాడండి. అప్పుడున్న రూపీ వాల్యూ అదే అప్పుడున్న రూపీ వాల్యూ ఇప్పుడున్న రూపీ వాల్యూ మొత్తం వేసుకుంటే అప్పుడు 1,00,000 crores ఎంతో చెప్పాను మీరు, నాకైతే తెలియదు నిజంగా ఉంది కదా. అది దానికి తగ్గట్టుగా ఇన్ఫ్లేషన్ పోతుంది కదా. ఇన్ఫ్లేషన్ పోతుంది కదా. మీరు చెప్పండి, ఇన్ని రోజులు మేము తిరుగుతూ వచ్చాం కదా. ఇన్ని రోజులు మేము తిరుగుతూ వచ్చాం కదా. ₹3,24,000 3,24,000 కోట్లు మనం కట్టాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వినండి, కాంగ్రెస్ పార్టీ చాలా మంచిదని, అసలు పెట్రోల్ పరంగా ఏమీ చేయలేదని చాలా మంచిది. ఈ ఆయిల్ బాండ్ తెచ్చింది ఎవరు? ఆయిల్ బాండ్ పెట్టింది ఎవరు? చదువుకున్న విజ్ఞులు ఆయిల్ బాండ్ వినయ్య ఆ రోజే ఎందుకు తీర్చలేదు? హలో 10 ఏళ్ల తర్వాత తీర్చేటటువంటిది ఆయిల్ బాండ్లు. హలో వినయ్య గారు డబ్బులుంటే తెచ్చుకోవాలి, లేదంటే నోరు మూసుకోవాలి. అంతేగాని నేను అంతే నోరు మూసుకొని కూర్చోవాలి. నువ్వు ఎంత ఇచ్చావు? 4 లక్షల కోట్ల ఆయిల్ బాండ్స్ వచ్చే ఎకనామిక్స్ ఇచ్చేస్తుంది. నీ పార్టీ వేసిపోతావు. జనాల చౌలలో పువ్వులు పెట్టుడు బంద్ చేయండి. ఒక్క నిమిషం విజయ్ గారి నేను చెప్తానండి. 4 లక్షల కోట్లు నేను చెప్తానండి. ఉండండి, మీరు ఇంతే మాట్లాడారు కదా. మీరు ఇంతే మాట్లాడారు కదా. 4 లక్షల కోట్ల రూపాయలు వచ్చే గవర్నమెంట్ తీరుస్తుందని చెప్పి నువ్వు వాళ్ళ మీద పడేసి వెళ్ళిపోతే, ఈ ఒక 6 నెలల క్రితం దాకా మేము అందరూ తీరుస్తుంటే నువ్వు చాలా బాగా చేస్తూ మాట్లాడతావే. కాదండి, సరే ఓకే కూల్ విజయ్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ ఏం చేసింది, ఆ తర్వాత మోడీ గారు వచ్చే టైంకి సిచ్యువేషన్ ఏంటి, వచ్చేటప్పుడు ఏం చెప్పారు, వచ్చినాక ఏం చేశారు, అప్పుడు పోయేటప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇవన్నీ కెలుక్కోవడం వల్ల తవ్వుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. పాయింట్ ఏంటంటే, ఈ నిమిషానికి నేషన్ ఫస్ట్ అనే స్లోగన్ తీసుకునే ఎన్డీఏ, నేషన్ ఫస్ట్ అని చెప్పి, నేషన్ అంటే ఏంటి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే కదా. ఎగ్జాక్ట్లీ. ఆ మనుషుల్లో 90% పేదవాళ్లే కదా. 50% సంపద అంతా 5% దగ్గర ఉంది కదా. సో ఈ సిచ్యువేషన్ లో నేషన్ ఫస్ట్ అనే ఎన్డీఏలో కానీ, ఎన్డీఏ పార్టీలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, నాట్ ఓన్లీ ఎన్డీఏ, కాంగ్రెస్ లాంటిదే తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ, కేరళ, కొత్తగా వచ్చిన కేరళ కానీ, ఇలాంటి ప్రభుత్వాలు కూడా పేదల కోసం కొంత ఎందుకు
లివరేజ్ ఇవ్వకూడదు. వాళ్ళకు వచ్చే వ్యాట్ రూపంలో వాళ్ళు వసూలు చేస్తున్నది కానీ లోకల్గా వసూలు చేస్తున్న సెస్సులు, స్పెషల్ ట్యాక్సెస్ ఇటువంటి వాటిని కొంత ఎందుకు తగ్గించుకోకూడదని మనం చర్చించాం. అదొక పాయింట్ అయిపోయింది. రెండో ఒక మాట దయచేసి విజయ్ డోంట్ డ్రాగ్ మై డిబేట్ ప్లీజ్. నేను అనే పాయింట్ ఏంటంటే, మోదీ గారు పొదుపు చేయండి అన్నారు, అందరం దాన్ని స్వీకరించాం, స్వాగతించాం. డెఫినెట్గా దాని మీద మేము డిబేట్ కూడా పెట్టాం ఆ రోజు. అందరూ చాలా జాగ్రత్తగా చేయండి, సీరియస్గా ముంచుకొచ్చేస్తుంది ఉపద్రవం, ఆర్థికంగా రెసెషన్ అని చెప్పాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ధరలేమో పెంచుతారు, ధరలు తగ్గించే మార్గాలున్నా కూడా వాటిని అనుసరించరు, ధరలు పెంచే మార్గాలను అనుసరిస్తారు. పేదవాడేమో పొదుపు చేయాలి, కిరాణా కొట్టుకెళ్తే ఉప్పు పెరిగే, పప్పు పెరిగే, నూనె పెరిగే, అన్నీ పెరిగిపోయాయి. పొదుపు చేయాలనే వాడు కడుపు మార్చుకోవాలా, లేకపోతే అనకూడదు. కానీ సామాన్యవాడు, పేద మధ్యతరగతి వర్గాలు ఏం తిని బతకాలా? పొదుపు అంటే ఏంటి? కాన్వాయిల్లో కారులు తగ్గించుకోవడం కాదు కదా. పేదవాడు పొదుపు చేయడం అంటే 2 పూటలు తినేవాడు 1 పూట తింటాడు, లేకపోతే ఈ వారం చికెన్ వద్దులే అని దాచుకుంటాడు, ఏదో తను తినే తిండిలోనే దాచుకుంటాడు. అలాంటిది